26వ అధ్యాయం అపోస్తల కార్యములు 18వ వచనం. నిన్ను పరిచారకునిగా సాక్షిగా నియమించుటకు నీకు కనబడ్డాను. నీవు లేచి పాదాలు నిలుపు. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడుతాను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరువు. కన్నులు మూసుకుపోయి ఉన్నావు. చీకట్లో నుంచి వెలుగులోకి రా. సాతాను బంధకాల నుంచి దేవుని వైపు తిరుగు. అలా తిరగాలి కాబట్టి నువ్వు వెళ్ళు. వాళ్ళు తిరగాలి. వాళ్ళు చీకట్లో ఉన్నారు. సేవకుల పనేంటి? చీకట్లో ఉన్నవాడిని ఇంకా కాస్త చీకట్లో దోసేయడం కాదు. ఆ సిద్ధాంతం, ఈ సిద్ధాంతం, ఆ బోధ, ఈ బోధ, ఆశీర్వాద బోధ, తప్పుడు బోధ తీసుకొచ్చి మొత్తానికి ఇంకా చీకట్లో పడేస్తున్నారు చాలామంది బోధకులు. కానీ వాళ్ళ చీకటిని పారద్రోలండి. వాళ్ళ చీకట్లో నుంచి వెలుగులోనికి రావాలి. నీ వాక్యం వెల్లడగుటతోడనే వెలుగు